విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అవుతుంది మనకి. నేనైతే అప్పర్ డెక్లో అయితే ఉన్నాను. ఈ లైన్ ఉంది కదా, ఇది కాకినాడ లైన్. మనకి విశాఖపట్నంలో ఎంతమంది క్రౌడ్ అయితే పుల్ అవుతారు, ఇక్కడ కూడా అంతమంది క్రౌడ్ అయితే పుల్ అవుతారు. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్న వీరి బ్లాగ్స్. ప్రస్తుతం నేనైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈరోజు వచ్చేసి విశాఖపట్నం నుండి విజయవాడ వరకు ఒక డబుల్ డెక్కర్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. లాస్ట్ వీడియోలో మనం విజయవాడ నుండి భద్రాచలం రోడ్ వరకు అయితే ట్రావెల్ చేసాము. ఈ వీడియోలో అయితే విశాఖపట్నం నుండి విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా డబుల్ డెక్కర్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇంకైతే ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం, పదండి. ఇదిగోండి విశాఖపట్నం గేట్ నెంబర్ 3 ఎంట్రన్స్. ఫుల్ మంచి అయితే ఉంది వైజాగ్లో. ప్రస్తుతం టైం వచ్చేసి 4 గంటల 7 నిమిషాలు అయితే అయింది. ఇంకా పదం లోపలికి అయితే వెళ్ళిపోదాము. గేట్ నెంబర్ 3 నుండి అయితే నేను లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాను. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 22701 విశాఖపట్నం టు గుంటూరు ఉదయ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వేసాడు. పదండి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ వే అయితే మనకి డైరెక్ట్ ప్లాట్ఫామ్లోకి అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఇదిగోండి ప్లాట్ఫామ్ 6 and 7. అండ్ ఇక్కడైతే మన ట్రైన్ నెంబర్ కూడా అయితే మెన్షన్ అయితే చేశారు, 22701. పదండి ఇంకది కిందకి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నాం. నాకు ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 540 రూపాయలు అయితే పడింది విశాఖపట్నం నుండి విజయవాడ వరకు. యాక్చువల్లీ ట్రైన్ అయితే గుంటూరు వరకు అయితే వెళ్తుంది, మనం అయితే విజయవాడ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వచ్చేసాను. మన ట్రైన్ అయితే అది ఎదురైతే ఉంది. ఇది చాలా బుడ్డి ట్రైన్, ప్లాట్ఫామ్ ఫ్రంట్కి అయితే ఉంటుంది, అదొకటి అయితే గమనించుకోండి. నా కోచ్ వచ్చేసి C1 దగ్గరికి అయితే వెళ్తున్నాను. అండ్ ఇదిగోండి మన డబుల్ డెక్కర్ ఉదయ ఎక్స్ప్రెస్. మన కోచ్ అయితే బాగా ఫ్రంట్కి అయితే వచ్చింది. ఇది C5, ఇది మనది వచ్చేసి C1. బాగా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోవాలి మనం. అండ్ ఇదిగోండి మన కోచ్ అయితే C1. మన కోచ్ ఎదురే అయితే జనరేటర్ కార్ అయితే ఉంది. అండ్ ఇంక మనం లోపలికి వెళ్ళి అయితే మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే నా బ్యాగ్ అయితే లోపల అయితే పెట్టేద్దాము. లోపల రాగానే వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఒకటి వచ్చేసి లోవర్ డెక్ అండ్ ఇంకోటి వచ్చేసి అప్పర్ డెక్. ఇదిగోండి మన సీట్ నెంబర్ 5. లోవర్ డెక్ రాలేదు, అప్పర్ డెక్ కూడా రాలేదు, ఇలా మిడిల్ అయితే వచ్చింది మనకి. మన సీట్ అయితే అది. ఫస్ట్ అయితే బ్యాగ్ అయితే పెట్టేసి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం బయటికి వెళ్ళి. అదిగోండి నా బ్యాగ్ అయితే పైన అయితే పెట్టేశాను. ఇంకా బయటికి అయితే వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈ ట్రైన్ గురించి. అండ్ ఇదిగోండి బయట సైడ్ చూసుకుంటే అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. అండ్ అక్కడ వచ్చేసి డబుల్ డెక్కర్ ఏసీ చైర్ కార్ అయితే రాసింది, ఇక్కడ వచ్చేసి డబుల్ డెక్కర్ అయితే రాసింది. ఈ కింద అయితే మనకి సీట్ మ్యాపింగ్ అయితే ఉంది. ఇది డోర్ నెంబర్ 1, ఇది డోర్ నెంబర్ 2. అప్పర్ డెక్ లోవర్ డెక్ సీట్ మ్యాప్ మొత్తం ఎక్కడైతే ఉంది. ఈ డబుల్ డెక్కర్ ట్రైన్లో మనకి లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఎక్కువ స్పేస్ అయితే ఉండదు. పెద్ద పెద్ద ట్రాలీలు అయితే సరిపోవు, ఓన్లీ చిన్న చిన్న బ్యాగ్స్ అయితే సరిపోతాయి. ఇంకా మన కోచ్లు ఎవరైతే ఎక్కలేదు, మనమే ఉన్నాం. ఈ ట్రైన్ 2019 సెప్టెంబర్ 26న అయితే ప్రారంభం చేశారు మనకి. డబుల్ డెక్కర్ వచ్చేసి 2 రూట్స్లో అయితే తిరుగుతున్నాయి మనకి. ఒకటి వచ్చేసి విశాఖపట్నం గుంటూరు ఒకటి, ఇంకోటి వచ్చేసి తిరుపతి విశాఖపట్నం ఒకటి. ఈ 2 రూట్స్లో అయితే మనకి డబుల్ డెక్కర్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఇంకే రూట్లో ఉన్నాయైతే నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కానీ కామెంట్లు అయితే చెప్పండి. ట్రైన్ యొక్క స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే విశాఖపట్నం నుండి బయలుదేరాక దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఇవి ఈ ట్రైన్ స్టాప్స్ అయితే. గివెన్ టైం ప్రకారం మన ట్రైన్ అయితే 5 గంటల 20 నిమిషాలకి అయితే బయలుదేరాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 4 గంటల 37 నిమిషాలు అయితే అయింది. నేనైతే ముందే వచ్చేసాను బ్లాక్ చేసుకోవడానికి అని చెప్పి. ఇటు సైడ్ అయితే మనకు వాష్రూమ్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ చూస్తే హ్యాండ్ వాష్ ఏరియా అయితే ఉంది. ఈ ఏరియా అయితే చూడడానికి చాలా పెద్దగా అయితే ఉంది. ఈ ట్రైన్కి చాలా వరకు సీట్స్ అయితే ఖాళీగా ఉంటాయి, ఎందుకంటే వందే భారత్ ట్రైన్ అయితే అందరూ ఎక్కుతున్నారు. సో ఈ ట్రైన్ అయితే ఎవరు ఎక్కడం లేదు. సో ఈ ట్రైన్ అయితే చాలా ఖాళీ అయితే ఉంటుంది. నేను ఈ ట్రైన్ టికెట్స్ 2 days బ్యాక్ అయితే బుక్ చేసాను. అప్పుడే 400 సీట్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. వందే భారత్ ఫాస్ట్కి వెళ్ళిపోతే అందరూ దానికైతే ఎక్కేస్తున్నారు. సో అందుకే ఈ ట్రైన్కి అయితే చాలా ఖాళీ అయితే ఉంటుంది. అదిగోండి మనకి 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ అయితే ఇప్పుడే వచ్చింది షెడ్ నుండి. ఇది మనకి ఎక్కడొక్కడైతే ఓవర్టేక్ అయితే వస్తుంది. ఇదిగోండి విశాఖపట్నం నుండి గుంటూరు వెళ్ళిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 22701. మళ్ళీ తిరిగి గుంటూరు నుండి విశాఖపట్నం వచ్చేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 22702.
సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే 15 minutes లేట్గా అయితే విశాఖపట్నం నుండి అయితే స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ విశాఖపట్నం. మంచి అయితే ఫుల్గా ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే మంచు బాగా ఉంది. అక్కడ మీకు రెడ్ లైట్తో కనిపిస్తున్నాయి కదా, అది విశాఖపట్నం లోకో షెడ్. నేనైతే డబుల్ డెక్కర్ ట్రైన్లో ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాను. మనమైతే వచ్చేసాం మన జర్నీలో ఫస్ట్ స్టాప్కైనా దువ్వాడకి. మనకి విశాఖపట్నంలో ఎంతమంది క్రౌడ్ అయితే పుల్ అవుతారు, ఇక్కడ కూడా అంతమంది క్రౌడ్ అయితే పుల్ అవుతారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. దువ్వాడ స్టేషన్ కూడా వచ్చేసి DVD. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే పుల్ అవుతున్నారు మన డబుల్ డెక్కర్ ట్రైన్కి. మన ట్రైన్ అయితే దువ్వాడ స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. సో బాయ్ బాయ్ దువ్వాడ. దువ్వాడ నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగైతే అనకాపల్లిలో పదండి, ఇంకైతే అనకాపల్లికి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ టు అనకాపల్లి. అనకాపల్లి స్టేషన్ అయితే మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అనకాపల్లి నుండి ఈ వీడియో ఎవరిని చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. మనం ఈ ట్రైన్లో విశాఖపట్నం నుండి విజయవాడ వరకు 349 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తాము. జర్నీ టైం వచ్చేసి 6 గంటల 5 నిమిషాలు అయితే ఉంటుంది. అండ్ అనకాపల్లి స్టేషన్ కూడా వచ్చేసి AKP. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ 2 minutes. అవతల సైడ్ మనకి సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అవుతుంది మనకి ఇక్కడ అనకాపల్లిలో. బాయ్ బాయ్ వందే భారత్. బాయ్ బాయ్ అనకాపల్లి. అనకాపల్లి స్టేషన్ కూడా AKP. ఈ లైన్ ఉంది కదా, ఇది కాకినాడ లైన్. మనమైతే ఆల్మోస్ట్ సామర్లకోట స్టేషన్కి అవుటర్స్లో అయితే ఉన్నాం. స్టేషన్ కోడ్ SLO. మన ట్రైన్ అయితే సామర్లకోట జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ నుండి మనకి కాకినాడ వెళ్ళడానికి అయితే ఒక సపరేట్ లైన్ అయితే ఉంటుంది. ఇందాక మీకు చూపించాను కదా, అదే కాకినాడ వెళ్ళడానికి సపరేట్ లైన్. ఇక్కడ మనకి ఆఫీస్ స్టాప్ 2 minutes. బాయ్ బాయ్ సామర్లకోట జంక్షన్. అవతల పక్క మనకి ముంబై LTT నుండి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సామర్లకోట నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాకైతే రాజమండ్రిలో. పదండి ఇంక రాజమండ్రికి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి తిరుపతి టు విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. దీనికైతే మొత్తం స్టిక్కరింగ్ అయితే ఉంది. మనమైతే వచ్చేసాం రాజమండ్రి. వెల్కమ్ టు రాజమండ్రి. రాజమండ్రి స్టేషన్ కూడా వచ్చేసి RJY. మన ట్రైన్ అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది. నేను చూపిస్తుంది 2వ నెంబర్ ప్లాట్ఫామ్ని. చివరి ప్లాట్ఫామ్స్ అయితే ఇంతకుముందు అయితే లేవు, అవి రీసెంట్గా కట్టారు.
రాజమండ్రిలో మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes. సో ఇక్కడికి మనం అయితే 200 కిలోమీటర్లు అయితే వచ్చాం. ఇంకా మనం 149 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి. మన ట్రైన్ అయితే రాజమండ్రి స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ రాజమండ్రి. వైజాగ్లో ఉన్న మంచుకి అయితే జలుబు అయితే చేసింది బాగా. ఇప్పుడైతే మనం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇదిగోండి ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు అలా పైకి అయితే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ మీద అయితే ఉంటుంది ఇది. చూడండి అలా మన దగ్గరికి వెళ్ళిపోయింది. మనమైతే గోదావరిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. రాజమండ్రి నుండి ఈ వీడియో ఎవరిని చూసినట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, అది రెస్టారెంట్. అదిగోండి అదే. అందులో ఫుడ్ ఎలా ఉంటుందో మన రాజమండ్రిలో ఎవరైనా ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. సైడ్ అయితే మనకి ఏదో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది రాజమండ్రి స్టేషన్లోకి. నాకు తెలిసి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. అదిగోండి ఆ రోడ్ అయితే అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా ఆ రోడ్ మన పైన అయితే ఉంది. ఆ రోడ్ ఎక్కడికి వెళ్తుందో కింద కామెంట్లు అయితే చెప్పండి. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. మనకి కింద పెట్టి చూసారా ఎంత కంఫర్ట్గా ఉందో ప్యాసింజర్స్ ఎక్కి దిగడానికి. నార్మల్ ట్రైన్స్ అయితే ఇలా ఉండదు, ఓన్లీ డబుల్ డెక్కర్ ట్రైన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇలా ఉంటే మనకు కంఫర్ట్గా అయితే ఉంటుంది ఎక్కి దిగడానికి. స్టేషన్ కూడా వచ్చేసి టీటీడీ. తాడేపల్లిగూడెం స్టేషన్లో అయితే మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. గైస్ మీరు వీడియో చూస్తున్నప్పుడు ఏ ఊరి నుండి చూస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి. నాకు తెలుస్తుంది నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది. మనమైతే వచ్చేసాం ఏలూరు. స్టేషన్ కోడ్ ఈఈ. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ వచ్చేసి 2 minutes. మనమైతే ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగిపోతున్నాము. ఈ ట్రైన్ గుంటూరు వరకు అయితే వెళ్తుంది. ఏలూరు నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. నేనైతే అప్పర్ డెక్లో అయితే ఉన్నాను. ఎక్కడ సీట్ ఖాళీగా ఉందని చెప్పి పైకి అయితే వచ్చేసాను నేను అప్పర్ డెక్కి. ట్రైన్ అయితే ఏలూరు నుండి బయలుదేరిపోతుంది. ఏలూరు కూడా మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బాయ్ బాయ్ ఏలూరు. సో ఇంకా పదండి మనం డైరెక్ట్గా విజయవాడలో అయితే కలుసుకున్నాం. సో ఫైనల్లీ మనం అయితే విజయవాడ అయితే వచ్చేసాం. ఈ వీడియోని అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి.